మార్చ్ 12 దేవుని వాగ్దానం. మీరు బహుమానము పొందునట్లుగా పరుగెత్తుడి. కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 24వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయము శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ప్రియులారా, ఎలా ఉన్నారు? అంత క్షేమంగా ఉన్నారు కదా? ప్రభు యొక్క మహాకృపను బట్టి మనమంతా క్షేమంగా సంతోషంగా ఉండడానికి దేవుడు మరొక నూతనమైనటువంటి వాగ్దానం మనకు అనుగ్రహించారు. అందుని బట్టి ప్రభుకి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియమైనటువంటి విశ్వాసులారా, దేవుని సన్నిధిలో మనల్ని మనము సరిచేసుకుని ఆ వాగ్దానాన్ని స్వతంత్రించుకునే దిశగా మనము అడుగులు వేయాలి. ఈరోజు వాగ్దానం మనం పొందుకోవడమో పొందుకోకపోవడమో అది మన చేతుల్లోనే కనబడుతుంది. ఇక్కడ ప్రభు పౌలు ద్వారా చాలా స్పష్టంగా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మీరు బహుమానము పొందినట్లుగా పరుగెత్తుడి. మనం బహుమానము పొందాలనే ఉద్దేశంతో పరిగెత్తాలి. చాలాసార్లు మనం పరిగెత్తే పరుగు బహుమానము సరి అయిన త్రోవలో పరిగెత్తి పొందాలి అని ప్రభు మనతో మాట్లాడుతున్నాడు అనే సంగతిని మరచి మనం పరిగెడతాం. అక్రమముగా పరిగెట్టి, లేకపోతే షార్ట్ కట్స్లో పరిగెత్తి ఏదో రకంగా బహుమతి పొందుకోవాలనుకుంటే ఎట్టి పరిస్థితిలో బహుమతి పొందుకోనేరవు. దేవుడు మనకు బహుమతి ఇచ్చేయడానికి కొన్ని కండిషన్స్ పెట్టాడు, కొన్ని నియమ నిబంధనలు మన ముందు ఉంచాడు. వాటిని కలిగి వాటితో మనం పరిగెత్తినప్పుడు ఖచ్చితంగా ఒకానొక సమయంలో ప్రభు మెప్పు పొందుకొని నువ్వు బహుమానాన్ని సంపాదించుకుంటావు. అందుకే ఇక్కడ ప్రభు చెప్తున్నమాట, పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు కానీ ఒక్కడికే బహుమానం వస్తుంది. మీరు కూడా ఆ బహుమానం పొందినట్లుగా పరిగెత్తాలి. ఈ పరిగెత్తే పరుగు ఎలా ఉండాలంటే దేవునికి ఇష్టమైన పరుగుగా ఉండాలి. వెనుకున్నవి మరచి ముందున్న వాటి కొరకు వేగిర పడుతూ పరిగెత్తాలి. ఆసక్తితో నువ్వు పరిగెత్తాలి. అలాగ సరైన మార్గంలో నువ్వు పరిగెత్తి ప్రభు బహుమానం పొందుకోవాలనేటువంటి ఓపిక, సహనము కలిగి ముందుకు వెళితే ఖచ్చితంగా ప్రభువు నీకు చక్కటి బహుమానాన్ని అనుగ్రహిస్తాడు. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, గొప్ప దేవ, బహుమానము పొందినట్లుగా బిడ్డలు పరిగెత్తుటకు వారిలో ఆత్మశక్తిని దయచేయండి. ఈరోజు వారి ప్రయాణాలు, పనులు, తలపెట్టిన కార్యాలు, వాటన్నిటిలో గొప్ప జయము బిడ్డలకు దయచేయండి. నేడు జన్మదినము, వివాహ దినము, ఆయా విశేష దినములు జరుపుకుంటున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులు కోల్పోయిన వారి కుటుంబాలలో నెమ్మది, సమాధానము అనుగ్రహించండి. నేటి దీవెనలతో నింపమని యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్.